మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక బడ్జెట్ స్వరూపం. మొత్తం బడ్జెట్ 2,91,159 కోట్లలో జీఎస్టీ, పెట్రోల్, డీజిల్, ఇతర ట్రేడ్, ఇతర పన్నులు 81,211, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ 18,228, ఎక్సైజ్ ఆదాయం 25,617, రాష్ట్ర పన్ను ఆదాయం 1,38,181, కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా 26,216, పన్నేతర ఆదాయం 35,208, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 21,636. తెలంగాణ బడ్జెట్ ఇక్కడ 2024-25 ఆర్థిక సంవత్సరానికి కానీ ఇక్కడ అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ వివిధ శాఖలకు ఇక్కడ కేటాయించినట్టుగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ రైతు కుష్ బడ్జెట్లో వ్యవసాయానికే 72,659 కోట్లు, రైతు కూలీలకు ఏటా 12,000 సాయం, ఇకపై పంటల బీమా అమలు. అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సంక్షేమానికి 6 గ్యారంటీలకు సరిపడా నిధులు. తొలిసారి విద్యారంగానికి 7% పైగా కేటాయింపులు. ఈసారి 21,292 కోట్లు, గతంతో పోలిస్తే 2,000 కోట్లకు పైగా ఎక్కువ. ఇరిగేషన్కు 22,301 కోట్లు, ఇందులో అప్పులకే 9,877 కోట్లు. రైతన్నకు జై కొడుతూ సాగుకు సాధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దండిగా నిధులు కేటాయించింది. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్ను తీసుకొచ్చింది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, ప్రజా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నామని ప్రకటించింది. బడ్జెట్ అంటే కేవలం అంకెల సమాహారం కాదని, అది మన విలువలు, ఆశల వ్యక్తీకరణ అని పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఫుల్ బడ్జెట్ను గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రైతులకు, రైతు కూలీలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాగేటి సాలల నిధుల వరద పారించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. మొత్తం 2.91 లక్షల కోట్ల ఈ భారీ బడ్జెట్లో ఏకంగా 25% నిధులను వ్యవసాయానికే కేటాయించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా, సన్నవడ్లకు బోనస్, విద్యుత్ సబ్సిడీ, ఇలా వివిధ కేటగిరీల్లో మొత్తంగా వ్యవసాయానికి 72,659 కోట్లు ప్రతిపాదించారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరుగాలం శ్రమిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు, సమాజానికి అన్నం పెట్టే రైతన్నకు భరోసా కల్పించడం మా ప్రభుత్వ కనీస బాధ్యత అని డిప్యూటీ సీఎం బట్టి పేర్కొన్నారు. భూమి లేని రైతు కూలీలకు ఈ ఏడాది నుంచి ఏటా 12,000 ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. ఇక్కడ బడ్జెట్లో వ్యవసాయానికే ఎక్కువ అన్నట్టుగా ఇక్కడ నిన్న అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ఆయన్నే. అయితే ఇక్కడ 72,659 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించినట్టుగా తెలుసుకోవచ్చు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, ఇక్కడ ఈ విధంగా ఇక్కడ సన్నవడ్లకు బోనస్, విద్యుత్, వ్యవసాయానికి విద్యుత్, ఈ విధంగా ఇక్కడ మొత్తం విద్యుత్ సబ్సిడీ, ఇట్లా వివిధ కేటగిరీలో మొత్తం వ్యవసాయానికి 72,659 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక్కడ రైతు శ్రమజీవి, ఇక్కడ నిరంతరం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇక్కడ కష్టపడే వ్యక్తి రైతు అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. అందుకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ఇక్కడ పనిచేస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుసుకోవచ్చు. అదేవిధంగా విద్యాశాఖకు గతం కంటే ఎప్పుడు 7% అధికంగా నిధులు కేటాయించినట్టుగా బడ్జెట్లో ఈసారి తెలుసుకోవచ్చు. పంచాయతీరాజ్కు 29,816 కోట్లు, ఆసరా పింఛన్లకు 14,000 కోట్లకు పైగా నిధులు, మహిళా సంఘాలకు 2 కొత్త స్కీముల అమలు, వెల్ఫేర్కు పెద్దపీట, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్కు భారీగా నిధులు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు 2,000 కోట్లు, ఒకే క్యాంపస్లో అన్ని సంక్షేమ హాస్టళ్లు. బడ్జెట్పై కథనాలు 4, 5, 6, 7, 8, 9 పేజీల్లో ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్కు 29,816 కోట్లు కేటాయించింది. అదేవిధంగా ఆసరా పింఛన్లకు 14,000 కోట్లకు పైగా నిధులు, మహిళా సంఘాలకు 2 కొత్త స్కీముల అమలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ బడ్జెట్ను వెల్ఫేర్కు పెద్దపీట, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్కు భారీగా నిధులు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు 2,000 కోట్లు, ఒకే క్యాంపస్లో అన్ని సంక్షేమ హాస్టల్ అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి నిధులు కేటాయించినట్టుగా తెలుసుకోవచ్చు. బడ్జెట్లో ఆదాయం అంతా హైదరాబాద్ చుట్టే. జీడిపి తలసరి ఆదాయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలే టాప్. చిట్ట చివరన ములుగు, ఆసిఫాబాద్ జిల్లాలు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఆదాయ పంపిణీలో అసమానతలు, అర్బన్ రూరల్ మధ్య స్పష్టమైన అంతరాలు. తెలంగాణ తలసరి ఆదాయం 3.47 లక్షలు. సోషియో ఎకనామిక్ సర్వే వెల్లడి.
ఇక్కడ ఆదాయం అంతా హైదరాబాద్ చుట్టే అన్నట్టుగా తెలుసుకోవచ్చు. జీడీపీ తలసరి ఆదాయంలో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలే టాప్. ఇక్కడ జీడిపి తలసరి ఆదాయంలో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఇక్కడ టాప్ అన్నట్టుగా ఇక్కడ ఈ జిల్లాల నుంచి అధిక మొత్తం ఆదాయం వస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. చిట్ట చివరన ములుగు, ఆసిఫాబాద్ జిల్లాలు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఆదాయ పంపిణీలో అసమానతలు, అర్బన్ రూరల్ మధ్య స్పష్టమైన అంతరాలు. తెలంగాణ తలసరి ఆదాయం 3.47 లక్షలు. సోషియో ఎకనామిక్ సర్వే వెల్లడి. ఇక్కడ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం 3.47 లక్షలుగా చెప్పుకోవచ్చు. అర్బన్ రూరల్ మధ్య స్పష్టమైన అంతరాలు ఉన్నాయి ఆదాయం సంబంధించి అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ నుంచి అధిక మొత్తం ఇన్కమ్ ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన కేటాయింపులు రైతు రుణమాఫీ 26,000 కోట్లలో, రైతు భరోసా 15,075 వ్యవసాయ కూలీలకు రైతు భరోసా 1,200, పంటలకు బోనస్ 1,800, ఇందిరమ్మ ఇండ్లు 7,740, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 2,000, అంతర్జాతీయ స్కూల్స్ 500, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ 1,500, హైడ్రా 200, ఓఆర్ఆర్ ప్రాజెక్టు 200. ఈ విధంగా ఇవన్నీ కోట్లలో చెప్పుకోవచ్చు, కేటాయించినట్టుగా తెలుసుకోవచ్చు. బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రభుత్వం 10,000 కోట్లు ప్రతిపాదించింది. మెట్రో విస్తరణ, వాటర్ బోర్డు, మూసీ డెవలప్మెంట్ లాంటి కీలక ప్రాజెక్టులకు ఈ ఫండ్స్ను ఖర్చు చేయనున్నారు. ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రభుత్వం 10,000 కోట్లు ప్రతిపాదించింది. మెట్రో విస్తరణ, వాటర్ బోర్డు మెట్రో విస్తరణకు కేటాయిస్తుంది ముఖ్యంగా. అదేవిధంగా వాటర్ బోర్డు, మూసీ ప్రక్షాళనకు, మూసీ డెవలప్మెంట్ లాంటివి కీలక ప్రాజెక్టులకు ఈ ఫండ్స్ను ఖర్చు చేయనున్నారు. ఇక్కడ మెట్రో విస్తరణకి, అదేవిధంగా వాటర్ బోర్డు, ఇంకా మూసీ నది డెవలప్మెంట్ కూడా ఇక్కడ కేటాయించబోతుంది ప్రభుత్వం అన్నట్టుగా 10,000 కోట్లని తెలుసుకోవచ్చు. అంతా గ్యాస్ ట్రాష్, ఈస్ట్మన్ కలర్లో చూపెట్టిండ్రు, బడ్జెట్పై కేసీఆర్ కామెంట్స్. ఇది అర్బక రైతు శత్రు ప్రభుత్వం. ఆర్థిక మంత్రివి ఒత్తిత్తి పలుకులు చిల్లరమల్లర ప్లాట్ఫామ్ స్పీచ్లా ఉంది. ఒక పాలసీ ఫార్ములేషన్ అన్నది లేదు. ప్రభుత్వానికి టైం ఇవ్వాలని నేను కూడా ఇన్నాళ్ళు అసెంబ్లీకి రాలే. భవిష్యత్తులో బ్రహ్మాండంగా చీల్చి చెండాడుతామని హెచ్చరిక. ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి మీడియా పాయింట్లో ప్రసంగం. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న కేసీఆర్. ఇక్కడ ఇది కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శత్రు ప్రభుత్వం అని, ఇక్కడ బడ్జెట్ అంతా ట్రాష్, అందులో ఏం లేదు, అన్ని వర్గాలకు మోసం విధంగా గ్యాస్ అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరును ఇక్కడ కేసీఆర్ ఈ విధంగా విమర్శించడాన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్థిక మంత్రి ఇక్కడ ఆయన మొత్తం చిల్లరమల్లర ప్లాట్ఫామ్ స్పీచ్లా ఉంది. బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రిని విమర్శించినట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుగా తెలుసుకోవచ్చు. బడ్జెట్ను దర్శించి ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ టైం ఇవ్వాలని రాలేదు అసెంబ్లీ సమావేశాలకు. ఇక్కడ ముందు ఇంకా ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా ఎండగడతామన్నట్టుగా ఇక్కడ అసెంబ్లీ మీడియా పాయింట్ సమావేశంలో ఇక్కడ చెప్పుకొచ్చారు అన్నట్టుగా కేసీఆర్ చెప్పుకోవచ్చు. మేడిగడ్డను విఫల ప్రాజెక్టుగా చూపే యత్నం, లక్షల క్యూసెక్కులు వృధాగా పోతున్నాయి కేటీఆర్. మేడిగడ్డను విఫల ప్రాజెక్టుగా చూపే యత్నం చేస్తుంది ప్రభుత్వం అని ఇక్కడ కేసీఆర్ చెప్పుకొచ్చారు. కేటీఆర్ లక్షల క్యూసెక్కులు వృధాగా పోతున్నాయి కేటీఆర్. రాజకీయ కక్షతో కేసీఆర్ను బదనాం చేసేందుకు పంపింగ్ చేయట్లే. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కలిసి లోయర్ మానేరు డ్యామ్ సందర్శన. ఇక్కడ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మేడిగడ్డ విఫల ప్రాజెక్టుగా చూపే యత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడ లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతున్నాయి. ఇక్కడ గత ప్రభుత్వాన్ని తప్పుపెట్టే యోచనలోనే ఇక్కడ నీటిని కిందికి వదలడం లేదన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక్కడ మేడిగడ్డను ఉద్దేశించి వచ్చే మార్చి నాటికి అప్పులు 7.33 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో 62,000 కోట్లు తీసుకోవాలని సర్కారు నిర్ణయం. ఎడాపెడా అప్పులు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి చెల్లింపులకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులే 6.70 లక్షల కోట్లు. కార్పొరేషన్ల పేరుతో ఇష్టానుసారంగా లోన్లు తెచ్చిన గత సర్కారు.
రాష్ట్ర అప్పులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 7.33 లక్షల కోట్లకు చేరనున్నాయి. ఇందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులే 6.70 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 62,000 కోట్ల మేర అప్పులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ మొత్తం కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్న అప్పుల మొత్తం 4.50 లక్షల కోట్లకు చేరనుంది. ఇది జిఎస్డిపిలో 27.4%. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్యారంటీ కింద వివిధ కార్పొరేషన్లు, ఇన్స్టిట్యూషన్ల స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతో 2,22,670 కోట్లు, నాన్ గ్యారంటీ కింద 59,414 కోట్లు అప్పు చేసింది. ఇక్కడ వచ్చే మార్చి నాటికి అప్పులు 7.33 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో 62,000 కోట్లు తీసుకోవాలని సర్కారు నిర్ణయం. ఇక్కడ గత ప్రభుత్వము ఎడాపెడా అప్పులు చేసింది. ఇక్కడ వివిధ ప్రాజెక్టులన్న పేరుతో ఇక్కడ దాంతో వాటి వడ్డీ కట్టడానికే ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఇక్కడ దానికి సంబంధించి ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఇక్కడ ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే 62,000 కోట్లు రుణం తీసుకోబోతుంది ప్రభుత్వం అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ బడ్జెట్లో పొందుపరిచినట్టుగా ఈ అంశాన్ని చెప్పుకొచ్చింది. ఇక్కడ వచ్చే మార్చి నాటికి అప్పులు 7.38 లక్షల కోట్లు ప్రభుత్వం అప్పులు చేస్తుంది అన్నట్టుగా, ప్రభుత్వ అప్పులు ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భం అందబాలికపై అత్యాచారం, సీతక్క సీరియస్. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరపాలని ఆదేశం. హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్ను సస్పెండ్ చేసిన కలెక్టర్. కొనసాగుతున్న విచారణ, త్వరలో మంత్రికి రిపోర్టు. ఇక్కడ అందబాలికపై అత్యాచారం పైన మంత్రి సీతక్క సీరియస్ అయినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ ఆమె ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ కొనసాగుతున్న విచారణ, త్వరలో మంత్రి సీతక్కకు రిపోర్టు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరపాలని ఆదేశం. హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్ను సస్పెండ్ చేసిన కలెక్టర్. ఆల్రెడీ ఇక్కడ హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్ను సస్పెండ్ చేసిన కలెక్టర్ అని ఇక్కడ మొత్తం మీద కఠినంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా సీతక్క ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ ఉన్నత అధికారులను తెలుసుకోవచ్చు. నీట్ ఎగ్జామ్ రివైజ్డ్ ఫలితాలు విడుదల. ఈసారి 17 మందికే టాప్ ర్యాంక్. సవరించిన స్కోర్ కార్డు రిలీజ్ చేసిన ఎన్డీఏ. ఇక్కడ నీట్ ఎగ్జామ్ రివైజ్డ్ ఫలితాలు విడుదల చేసింది. ఈసారి 17 మందికి టాప్ ర్యాంక్. సవరించిన స్కోర్ కార్డ్స్ రిలీజ్ చేసిన ఎన్డీఏ. ఇడువని ముసురు. రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న వర్షం. అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వానలు. శ్రీశైలానికి భారీగా వరద. కొద్ది రోజులుగా రాష్ట్రాన్ని ముసురు వదలడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మినహా అన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంటిన్యూగా వర్షాలు పడుతుండడంతో కృష్ణా బేసిన్లోని నదులకు వరద పోటెత్తుతున్నది. దిగువ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం 2,54,700 క్యూసెక్ల వరద ప్రవాహం నమోదైంది. ఓవైపు జూరాలతో పాటు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి శ్రీశైలంలోకి ఇన్ఫ్లో వస్తుండడంతో నీటి మట్టం పెరుగుతున్నది. ఇక్కడ ఇడువని ముసురు. రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా ఇక్కడ వర్షాల కారణంగా ఇక్కడ ప్రాజెక్టులన్నీ నిండు కుండలాగా మారుతున్నాయి. ఇక్కడ పలు చోట్ల అన్ని రోడ్లు కొట్టుకపోతున్నాయి. ఎక్కడ చూసినా ఇక పంట ముంపుకు గురవుతుంది ఇక్కడ అధిక వర్షాలన్న కారణంగా అని తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల్లో కంటిన్యూగా కురుస్తున్న వర్షం. అన్ని జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తున్న వానలు. శ్రీశైలానికి భారీగా వరద. మొత్తం మీద ఇక్కడ ప్రాజెక్టులన్నీ నిండి కుండలాగా మారి ఇక్కడ పొరులుతున్నాయి. ఇక్కడ వాటి నీటిని కిందికి వదులుతున్నారు అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా లంచం డబ్బులను ఈఎంఐ పరిస్థితుల్లో వసూలు చేస్తున్న ఉద్యోగులు తీన్మార్. ఇక్కడ శిక్ష అనుభవించడానికి ఈఎంఐ పద్ధతి ఉందా సార్ అన్నట్టుగా ఇక్కడ ఖైదీలు అడుగుతున్నట్టుగా పోలీసులను ఇక్కడ తీన్మార్ లంచం డబ్బులను ఈఎంఐ పద్ధతిలో వసూలు చేస్తున్న ఉద్యోగులు లంచాన్ని కూడా ఈఎంఐ పద్ధతిలో వసూలు చేస్తున్నారంట. మరి శిక్షలు కూడా ఈఎంఐ పద్ధతిలో అనుభవించే అవకాశం ఉందా అన్నట్టుగా ఖైదీలు పోలీసులను అడుగుతున్నట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.